ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు 24/7 ఏఐ కంపెనీలో అర్జెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, విత్ ఇన్ 1 డేలోనే మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే మాకు అర్జెంటుగా జాబ్ కావాలి అనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. చాలా మంచి శాలరీస్తో అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి గైస్ ఈ ఆపర్చునిటీని. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి. అండ్ అలాగే ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 24/7 ఏఐ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే చాలా మంచి సాలరీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారండి. సో మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకు 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి, మనకు గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. గైస్, మీకు ఇంటర్ అదేవిధంగా డిప్లొమో, డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతుంది కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే సో ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదనమాట, ఫుల్ టైం జాబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టే 18 to 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అండ్ అలాగే 0 to 4 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అంటే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మీరు శాలరీస్ అంటే పర్మనెంట్ వాయిస్ జాబ్ రోల్స్కి వచ్చేసి మనకు శాలరీస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ వాయిస్ సపోర్ట్ అడ్వైజర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మనకు డైరెక్ట్గా సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూస్ అనేది అటెండ్ అవ్వచ్చు. సో ఏ వర్క్ చేయాలి, అదేవిధంగా కస్టమర్స్తో ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, ఒక కంపెనీ ప్రోడక్ట్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మనకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇక వాకిన్ ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకు మండే టు సాటర్డే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు కూడా కండక్ట్ చేస్తారనమాట. సో ఎవ్రీ మండే టు సాటర్డే మనకు ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ ఎక్కడ కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ అడ్రస్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, లొకేషన్. సో ఇక్కడ చూడండి, మనకు కడుబీసిన హల్లి ప్రిస్టేజ్ టెక్ ప్లాటినా టు బెంగళూరు. సో మనకు బెంగళూరులో అయితే ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు యొక్క లొకేషన్కి అయితే వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. గైస్, ఇవి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కాదు, మీరు వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. విత్ ఇన్ 1 డేలోనే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి మీకు ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకండి. మనకి ఇక్కడ హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఫర్దర్గా ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు యొక్క కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో కాంటాక్ట్ అయ్యి మీ యొక్క డౌట్స్ అన్నిటిని కూడా మీరు క్లియర్ చేసుకుని డైరెక్ట్గా వెళ్ళి అంటే ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి మీరు ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకు మండే టు సాటర్డే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సో రెఫరెన్స్ కోడ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ మంజునాథ ఆర్ 147 అని చెప్పేసి ఒక రెఫరెన్స్ కోడ్ అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాల్సి ఉంటుంది. ఈ కోడ్ చెప్పాలంటే మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే అప్లై వాట్సాప్ యువర్ రెజ్యూమ్ ప్లస్ ఫుల్ అడ్రస్ టు చెక్ క్యాబ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, వన్స్ మీరు ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మీరు వాట్సాప్లో కూడా మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా సో ఈ నెంబర్కి అయితే మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే సెండ్ చేసేసేయండి. సో వాళ్ళు రివ్యూ చేసేసి మీరు షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే ఇంటర్వ్యూకి రండి అని చెప్పేసి మీకు ఫోన్ కాల్స్ ద్వారా లేదా మెయిల్స్ ద్వారా అయితే వీళ్ళు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సింగిల్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి సో మనకు ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఎవరికైతే మాకు జాబ్ చాలా అవసరం, చాలా అర్జెంట్ అనుకుంటారు సో అటువంటి క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. సో బెంగళూరు లొకేషన్లో అయితే మీరు జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది.
ఇక ఆఫీస్ లొకేషన్ మనకు బెంగళూరు అనమాట. బెంగళూరుకి వెళ్ళి అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇప్పుడైతే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి సో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు నౌకరీలో ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసేసండి. వన్స్ మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన వెంటనే అప్లై టు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు పాపప్ అనేది రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో మంచి ఆపర్చునిటీ ఇది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదండి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. సో ఎవరికైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో సో అటువంటి క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. సో యూటిలైజ్ చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. 100% నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.